You are watching BitBNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. SEC బిట్కాయిన్ మరియు కార్బన్ క్రెడిట్ ETFల కోసం డెసిషన్ గడువును పొడిగిస్తుంది. కొత్త అడ్రస్లు పెద్ద మొత్తంలో UNI టోకెన్లు క్యుములేటివ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆన్ చైన్ ట్రాన్సాక్షన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి బేస్ 2024 రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ అక్టోబర్ 16న మార్కెట్ ఆపరేషన్ సమావేశాన్ని నిర్వహించనుంది. సింథటిక్స్ కొత్త గవర్నెన్స్ సైకిల్ ను ప్రకటించింది మరియు ఆశావాదంపై SNX చైన్ ని ప్రారంభించింది. అవే కో ఫౌండర్ అవే టోకెన్లతో ETH మరియు USDC కోసం కంబర్లాండ్ కు ట్రాన్స్ఫర్ చేశాడు. ఈథర్ విస్టా కాంట్రాక్ట్స్ కారణంగా ఇథీరియం గ్యాస్ ఫీజులు పెరిగాయి. ఈగన్ లేయర్ మెరుగైన యూజర్స్ అనుభవం కోసం రీస్టాకింగ్ ప్రోటోకాల్ ను మెరుగుపరుస్తుంది. ప్రోటోకాల్ యొక్క అధికారిక అకౌంట్ హ్యాక్ చేయబడింది. క్రిప్టో ఎకోసిస్టమ్ కు సంబంధించిన పోస్టులు క్రిటికల్ గా మారాయి. 24 అవర్స్ ప్రాఫిట్స్ తో బిట్ కాయిన్ $57,000 బిలోకి పడిపోయినట్టుగా తెలుస్తుంది. క్రిప్టో కరెన్సీ ఫియర్ అండ్ గ్రేట్ ఇండికేటర్స్ 29 కి పెరిగింది. విస్టా ప్రైస్ 24 గంటల్లో 153% పెరుగుదలతో రికార్డు స్థాయికి చేరుకుంది. US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC మంగళవారం నాడు 7RCC స్పాట్ బిట్ కాయిన్ ETF మరియు కార్బన్ క్రెడిట్ ఫ్యూచర్స్ ETF కోసం తుది నిర్ణయ గడువును నవంబర్ 21 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆన్ చైన్ విశ్లేషకుడు AI9684 కొత్త అడ్రస్ల ద్వారా UNI టోకెన్లు సిగ్నిఫికెంట్లీ చేరినట్లు గుర్తించింది. 3 గంటల క్రితం ఈ అడ్రస్ $9.12 మిలియన్ విలువైన 1.41 మిలియన్ UNI టోకెన్లను కొనుగోలు చేసింది. ఆన్ చైన్ ట్రాన్సాక్షన్స్ ఫీజు తగ్గించడం మరియు ఆన్ చైన్ ఎకనామికల్ గ్లోబల్ యూజర్ పార్ట్నర్షిప్స్ మద్దతుగా డేటా లభ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా బేస్ తన 2024 రోడ్ మ్యాప్ లో కొత్త కాన్సిక్వెన్సెస్ ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ BOJ అక్టోబర్ 16న మార్కెట్ ఆపరేషన్ సమావేశం నిర్వహిస్తుంది. దేశ ఫైనాన్షియల్ మరియు మానిటరీ విధానాలపై కొనసాగుతున్న చర్చల మధ్య ఈ ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ 5న సింథటిక్స్ కొత్త గవర్నెన్స్ సైకిల్ ను ప్రారంభించడానికి మరియు ఆప్టిమిజం యొక్క సూపర్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాని అప్లికేషన్ చైన్ SNAX చైన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 5 అవే కో ఫౌండర్ స్థానికులేచవ్ మే 24 నుండి కంబర్లాండ్ కు మొత్తం 37,907 అవే టోకెన్లను ట్రాన్స్ఫర్ చేసినట్లు ఎంబర్ మౌంటైన్ నివేదించింది. ఇథీరియం గ్యాస్ ఫీజులు తాత్కాలికంగా పెరిగాయి. ఈథర్ విస్టా వంటి కాంట్రాక్ట్స్ ప్రభావంతో 33 GWEC చేరుకుంది. ఈ పెరుగుదల మొదటి 3 సహకారాల ఈథర్ విస్ట్ రూటర్, యూనిస్వాప్ రూటర్ మరియు బానానాగన్. ఇంజన్ లేయర్ వెనుక ఉన్న డెవలపర్ అయిన ఇంజన్ ల్యాబ్స్ స్థానిక ETH స్టేకింగ్ మరియు కన్వీన్స్డ్ మరియు రివార్డులను పెంపొందేందుకు లక్ష్యంగా దాని రీస్టేకింగ్ ప్రోటోకాల్ పై ఒక ముఖ్యమైన నవీకరణను అమలు చేయడం జరిగింది.